ఏంటది ఆర్డర్లు ఎక్కువ రోటీ ఎలా ఉందిరా? ఇంట్లో చపాతీలు రా బాబా, కొత్త వేస్తారు ఇక్కడ రావద్దు. తీసుకునే టైంలోనే సగం కరిగిపోయింది. ఇది కనీసం నాకు స్పూన్ కూడా ఇవ్వలేదు తినమని. నా పరిస్థితి ఇలా ఉంది. హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అవర్ 9th వ్లాగ్. ఈరోజు మేము అందరం కలిసి సరదాగా విజయవాడ వెళ్దాం అనుకున్నాము. సరే ఎలాగో వెళ్తున్నాం కదా, సరదాగా చిన్న బ్లాగ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. మేము వెళ్ళే రూట్ వచ్చేసి నర్సాపురం టు విజయవాడ వయా బంటుమిల్లి మచిలీపట్నం. మేమైతే ఇప్పుడే విజయవాడ సెంట్రల్ మాల్లో ఉన్న బీబీక్యూలో టేబుల్ బుక్ చేసుకున్నాము. సో మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మనకి ఇదేదో ఫిష్ అంట తీసుకొచ్చి పెట్టారు. మన సెకండ్ ఐటమ్ కూడా వచ్చేసింది. ఇది మటన్ కేమా పావ్ బాజీ అంట. అరే ఎలా ఉందిరా? బాగుందా? मशरूम पनीर पाइनएप्पल ये क्या है भैया? क्या है? స్పైసీ పొటాటో. ఓకే ఓకే. మన నెక్స్ట్ ఐటమ్ చిల్లీ వింగ్స్ కూడా వచ్చేసాయి. నాకు క్రిస్పీ కార్న్ నచ్చి మళ్ళీ కొంచెం వేయించుకున్నాను. ఇవేవో నాన్ ఆల్కహాల్ బీర్స్ అంట. నాన్ ఆల్కహాల్ అయినా ఏదైనా మనకు వద్దు. ఈ చిల్లీ వింగ్స్ అయితే అస్సలు బాగాలేదు. ఈ పైనాపిల్ చాలా బాగుంది. ఈ పన్నీర్ ఇంకా టేస్ట్ చేయలేదు. మన ప్యాకేజ్ లోనే అనుకుని ఉంచేయండి తాగేస్తామన్నారు. సడన్ గా ఎక్స్ట్రా బిల్ అనేసరికి వద్దే తీసుకెళ్ళిపోమంటున్నారు. చూడండి, ఫైనల్ గా మనం ఎదురు చూస్తున్న మన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. చికెన్, ఫిష్, ఇంకా ప్రాన్స్. ఈ పెద్దగా ఉన్నాయి ఫిష్ అంట. ఈ చిన్నగా సింగిల్ గా ఉన్నాయి అయితే చికెన్ అంట. ఈ చివరి ఎలాగో ప్రాన్స్. ఇప్పుడు ఇవి ఎప్పుడు గిళ్ళు అవుతాయో చూడాలి. అసలే ఇవి ఇంకా అవ్వట్లేదంటే ఇటు చూడండి, ఇటు పక్క నుంచి ఇటు తిప్పుతున్నాడు, అటు పక్క నుంచి ఆడు తిప్పుతున్నాడు. అసలు వాటికి ఖాళీ టైం కూడా ఇవ్వట్లేదు. నాకు యాక్చువల్గా ఇందాక పైనాపిల్ బాగా నచ్చేసింది. సో మళ్ళీ ఇంకొకసారి తెప్పించుకున్నాను. నాకు మటన్ ఐటమ్ అయితే వచ్చింది. మనం మటన్ అంత పెద్ద ఫ్యాన్స్ కాదు. సో ఇప్పటి వరకు తిన్న ఐటమ్స్ లో నీకేమేమి నచ్చాయి? పైనాపిల్. నీకేమైనా నచ్చారా? చిల్లీ చికెన్. చిల్లీ చికెనా? అయిపోతుంది నీ టేస్ట్ ఏంటో. కానీ ఏం తెలియదు. కానీ ఎందుకంటే మ్యాటర్ ఏంటంటే నేను పైనాపిల్ ఎందుకు ఇష్టమో చెప్పిన అర్థం అవ్వాలి మీకు. ఈ బాటికి పైనాపిల్ ఇష్టమన్నాను కదా, పైనాపిల్ ఎందుకు ఇష్టమన్నానో మీకు అర్థం అవ్వాలి. పైనాపిల్. ఓకే ఓకే. మీరు యాక్చువల్ గా మన రాజమండ్రి బ్లాగ్ ఒకటి ఉంటది, పాత బ్లాగ్. అది చూసుంటే మేము ఎఫ్కేఎఫ్కి వెళ్ళాము. అందులో చైనీస్ ఐటమ్ అని చెప్పి పచ్చిగా తీసుకొచ్చేసారు. అది తిని నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. అందుకనే మనకి ఇంకెక్కడ ఎలాంటి వైట్ కలర్ ప్రాన్స్ కనిపించినా నేను అసలు తినడమే మానేశాను. కొంచెం సేపు పాజ్ తీసుకుందాం అని చెప్పేసి అలా కూర్చున్నాను. ఇది చూడండి, ఏవేవో పట్టుకొచ్చి ప్లేట్లో పడేసాడు. అది ఫిష్ అంటాడో చికెన్ అంటాడో అది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు చూడండి ఒక్కొక్కడు ఎలా తింటున్నాడు అంటే అసలు జీవితంలో మేము స్టార్టర్స్ మొక్కమే ఎరగమరా బాబు అన్నట్టు తింటున్నారు. చూడండి, పూర్తిగా కాలేసరికి మనం ఇంటికి కూడా వెళ్ళిపోతామేమో. మంది ఎప్పుడు బర్త్డే? మంద నెక్స్ట్ రెండు బట్టలు కాదు, అడవడైనా తినేదేమన్నా ఉందా? ఏం తీసుకున్నారా? నూడిల్స్ అయ్యి మటన్ బిర్యానీ టేస్ట్ చేస్తాను. మటన్ పీసెస్ నయ్యే, ఓన్లీ రైస్. ఓకే ఓకే. చెప్పరా చెప్ప. అరే ఈడు అబ్బాయి కదా, ఇంకా అమ్మాయి. ఇదిగో చూడండి, సలాడ్ చేసుకుంటున్నాడు. చూడండి, సలాడ్స్ పాష్ కాదు. హ్యాండింగ్ చేస్తాను. ఏంటది ఆర్డర్లు ఎక్కువ మటన్ దమ్, చికెన్ కూర. మన వాళ్ళందరూ బిర్యానీ తెచ్చుకున్నారు. చూడండి, మొత్తం వీళ్ళు 6 బిర్యానీ. నేను ఒక్కనే ఫ్రూట్స్ వేసుకున్నాను. బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ అయితే అటర్ ఫ్లాప్ లో. బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ బాగుంది, దమ్ బాగుంది. అందరూ బాగాలేదంటే ఇటు బాగుంది అంటాడు, అందరూ బాగుందంటే ఇటు బాగాలేదు అంటాడు. అందుకే ఈయన చెప్పలే అంటాం. వీడికి బిర్యానీ ఎలా నచ్చిందా కానీ అసలు దమ్ బాగుందా? ఏడుసినట్టుంది. మటన్ బాగాలేదు, దమ్ము బాగాలేదు, బాగుందంట. ఇడు అంటే అందరిలో ఒకడు యూనిక్ గా ఉండాలి కదా, సో బాగుందని చెప్తాడు. బిర్యానీ కూడా అసలు బాగాలేదు. ఇప్పటి వరకు తినేదంతా తినేసి మళ్ళీ హెల్దీ డైట్ అని చెప్పి రోటీస్ చెప్పుకున్నారు. ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను. చూడండి ఇప్పుడు. అరే రోటీ ఎలా ఉందిరా? ఇంట్లో చపాతీలు రా బాబా. బాబు 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 చిచ్చి ప్లేట్లో పెట్టుకున్నాను. ఏంటిది? మళ్ళీ మైనీస్ అన్నామని కంగారు పడకండి. మా వాడు మేనర్స్ కి బదులు మైనీస్ అంటాడు. మన ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో మీరు చూసారు కదా, స్టార్టర్స్ మొత్తం గ్రిల్ చికెన్ అన్ని తినేసాము, గ్రిల్ ఐటమ్స్.
సెకండ్ రౌండ్ వచ్చేసి మా వాళ్ళు అయితే బిర్యానీ రైస్ ఐటమ్ తీసుకున్నారు. నేను వచ్చేసి ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మన వాళ్ళు థర్డ్ రౌండ్ లో డెజర్ట్స్ తినడానికి వచ్చారు. ఎవడ గాడి ఏది పడితే తినట్లేదు, పానీపూరి తింటున్నారు, బిర్యానీ తిన్న తప్పితే నాకు అర్థం కాదు. నువ్వేంటి, నువ్వు అప్పుడే కుల్ఫీ దాకా వెళ్ళిపోయావు. ఏ బ్రో, హౌ ఇస్ ఇట్? అరే నువ్వు కూడా కుల్ఫీకి వెళ్ళిపోయావు అప్పుడే. అయిపోయిందా లాస్ట్ రౌండ్ ఇది? మళ్ళీనా? సరే, నువ్వు స్నాప్ పెట్టేది కాకుండా అందులో ఉన్నాయన్ని తింటావా? ఇందాక నీ ప్లేట్ చూపిద్దాం అనుకున్నాను. డిజర్ట్స్ లో సరే అప్పుడే ఆల్రెడీ కొడుకు స్నాప్ పెట్టుకోవడం దొంగ కూడా స్నాప్ పెట్టుకోవడం కండి తిన్నవాడైతే ఇలా తినే ప్లేట్ ఖాళీ చేశారు. నేను కష్టపడి వీడియోస్ చేస్తుంటే అసలు ఎన్నిసార్లు అంటే కనీసం ఒక్కడు కూడా నువ్వు తింటావాలని కూడా అడగట్లేదు. ఐస్ క్రీమ్ వెళ్ళేసుకుంటున్నాడు, ఈయన కుల్ఫీ తినేస్తున్నారు వీళ్ళిద్దరు. ఆడేమో స్నాప్ కోసం డెజర్ట్స్, ఇంకొకడేమో పానీపూరి పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా తెలియదు. చూడండి నా పరిస్థితి ఎలా వచ్చిందో. నేను బౌల్ తెచ్చుకున్నాను కానీ నాకు పెట్టట్లేదు. అరే నువ్వు ఇప్పుడే కదరా కుల్ఫీ తిన్నావు, మళ్ళీ ప్లేట్ వస్తున్నాడికి. అరే ఎవడన్నా పానీపూరి తిని మళ్ళీ ఫ్రూట్స్ ఏంట్రా నువ్వు? దడదడగా ఉన్నారేంట్రా బాబు మీరు? చూడండి నేను వీడియో తీసుకునే టైంలోనే సగం కరిగిపోయింది ఇది. కనీసం నాకు స్పూన్ కూడా ఇవ్వలేదు తినమని. అలా ఉన్నా చూడండి, నా పరిస్థితి ఇలా ఉంది. నేను ఈ ఫోన్ పట్టుకుని వీడియోస్ అంటూ తిరుగుతుంటే ఏమో చూడండి జాగ్రత్తగా ఎవరికాడ తెచ్చుకుని శుభ్రంగా నీట్ గా కూర్చొని కానిచ్చేస్తున్నారు మొత్తం. నేనేం తినలేదు ఇంతకీ వచ్చి. మీరు చూసారు ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ తప్ప. మన బాయ్స్ డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పేసి మనకి మళ్ళీ ఫ్రెష్ గా వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. స్కోప్ చేసుకో. ఇప్పటి వరకు నేను తిన్నట్లో నాకు నచ్చినవి అయితే ఫస్ట్ వచ్చేసి పైనాపిల్, నెక్స్ట్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా బాగుంది, అండ్ ఇంకా ఈ ఓరియో కుల్ఫీ. నాకైతే 3 ఐటమ్స్ నచ్చాయి ఇప్పటి వరకు నేను తిన్న వాటిలో అయితే. బాబు చెప్పరి, ఇప్పటి వరకు తిన్న ఐటమ్స్ నీకు ఏం నచ్చాయి? ఆ కళ్ళద్దాలు ఎందుకు గుడ్డికి వెళ్ళద్దాలు మాకు? చప్రీ కదా ఇప్పటి వరకు తిన్న ఐటమ్స్ నీకు ఏం నచ్చాయి చెప్పు ఫాస్ట్ గా. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమా? నీ గుడ్డి గల్లద్దాలు ఈడు భలే ఉన్నాడు రావు. మిస్టర్ వరప్రసాద్ నీకేం నచ్చాయి? డెజర్ట్స్. మన విజయ్ కకిన్ గారికి ఏం నచ్చాయి కనుక్కున్నావు? కేసరి పిస్తా కుల్ఫీ మైక్ ఎక్కడ పెట్టుకున్నావు? నోట్లు ఎట్టుకో. అది కేసరి పిస్తా కుల్ఫీ కూడా బాగుంది. కేసరి పిస్తా కుల్ఫీ, చాక్లెట్ పేస్ట్రీ, స్ట్రాబెరీ పేస్ట్రీ రెండు బాగున్నాయి. ఓకే సూపర్. సార్ మీకేం నచ్చాయండి? నాకు బ్రౌనీ, చాక్లెట్ బ్రౌనీ చాలా బాగుంది. చాక్లెట్ బ్రౌనీ చాలా పెచ్చోరా బాగుంది. చెప్పరి కన్ఫర్మ్ చెప్పి చూడండి, అందరికీ నచ్చింది, ఇది నచ్చదు అందుకే చెప్పరి. ఓకే ఇంకా ఫ్రూట్స్ పోను ఫ్రూట్స్ ఈ మాటలేం పట్టించుకోకండి. నెక్స్ట్ మీ బావకి పైనాపిల్ ఒకటి, నెక్స్ట్ కేక్స్, పేస్ట్రీస్ బాగున్నాయి. yes all are good. yes మీకేం నచ్చాయి బ్రదర్? నేను సజెషన్ ఇస్తాను. 7 వచ్చాం కదా, కొద్ది దూరంగా పెట్టి మైక్. 7 వచ్చాం కదా, మరీ అంత కాదులే. 7,000తో బయట ఒక 5 స్టార్ రెస్టారెంట్ కి వెళ్తే గుర్తు వాళ్ళు ఉంటది. కొంత వేస్ట్ అండి ఇక్కడ రావద్దు. మేము మొత్తం 7 మెంబర్స్ అయితే వచ్చాము మన విజయవాడ సెంట్రల్ మాల్ లో ఉన్న బార్బెక్యూ నేషన్ కి. మాకైనా టోటల్ బిల్ అయితే ఇది. వీళ్ళకి గొల్లలో పడి మా బొడ్డోడికి ఏమి తీసుకోవడం మర్చిపోయాను, అందుకే ఒక ఓరియో కుల్ఫీ తీసుకున్నాను మా బొడ్డోడి కోసం. అలాగే ఈ పేస్ట్రీస్ ఈ రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కూర్చున్నారు చూడండి కేక్ కటింగ్ చేయడానికి. నాదే లేట్. యాక్చువల్ గా బార్బెక్యూ నేషన్ కి వచ్చిన వాళ్ళలో 70 to 80 కూడా కాదు, 90% ఫేక్ బర్త్డేసే ఉంటాయి. మా వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు ఇప్పుడు. వాడి బర్త్డే ఏమో మేలో, వీడి బర్త్డే ఏమో నవంబర్ లో. కానీ వెళ్ళి చూడండి, ఈ బార్బెక్యూ నేషన్ వాళ్ళు కనుక బర్త్డేస్ కోసం ఆధార్ కార్డ్ అడిగితే ఇక్కడ 90 కాదు 99% బర్త్డేస్ ఎవరు జరుపుతారు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా ఆల్రెడీ మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. చూడండి ఫేక్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే.
సో మన వాళ్ళు ఫైనల్ గా అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసేసారు. మన బార్బిక్యూ నేషన్ లో ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళా కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన షార్ట్ వీడియోస్ కోసం ఈట్ స్ట్రీట్ కి వెళ్దాం అనుకున్నాము, కానీ చూస్తే టైం ఇక్కడే చాలా అయిపోయింది. ఇప్పుడు ఈట్ స్ట్రీట్ ఉంటుందో లేదో కూడా తెలీదు, సో చూడాలి. ఓకే, ఇప్పుడు బార్బిక్యూ నేషన్ లో ఫుడ్ తినడానికి వచ్చామన్నాం కదా, ఒకసారి వచ్చిన వాళ్ళందరినీ మీకు పరిచయం చేసేస్తాను. రాహుల్, అభిషేక్, హరప్రసాద్, ఫీలింగ్స్ విక్రమ్. పేర్లేదడికి గుండెగాడికి సెల్లర్లోకి అయితే వచ్చేసాం. సక్సెస్ఫుల్ గా బార్బిక్యూ నేషన్ లో ఫుడ్ తినేసి ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఈ రోజు వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే చాలా థ్యాంక్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.